కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. మీ మంచి గుణం నిన్ను రాజును చేస్తే నీ మూర్ఖత్వం నిన్ను బానిసను చేస్తుంది. మనం ఏడవడం కంటే అన్నీ మర్చిపోయి నవ్వడం చాలా మంచిది. చల్లని నీటి రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వేయాల్సిందే. గెలుపు గొప్పతనం తెలియాలంటే ఓటముల దెబ్బలు తగలాల్సిందే. సుఖం అనే అనుభవం తెలియాలంటే కష్టాలను భరించాల్సిందే. డబ్బుతో మీరు ఆనందాన్ని కొనలేకపోవచ్చు, కానీ డబ్బు లేకపోవడం వల్ల ఖచ్చితంగా కష్టాల పాలు అవుతారు. సైనికుడు ఎప్పుడూ యుద్ధభూమి నుండి పారిపోడు, యుద్ధం చేస్తూనే వీరమరణం పొందుతాడు. అలాగే మీ జీవితాల్లోని సమస్యలు చూసి పారిపోకుండా వాటి పరిష్కారానికై పోరాడండి. తెలిసింది చాలా తక్కువని భావిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే జ్ఞాన సముపార్జనకు నిజమైన సూత్రం. ప్రపంచంలో బలమైనది ఇనుము. ఇది అన్నింటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్గి. ఇది ఇనుమును కరిగించి వేస్తుంది. అగ్గి కంటే బలమైనది నీరు. ఇది అగ్నిని ఆర్పేస్తుంది. నీటి కంటే బలమైన వాడు మనిషి. నీటినే తాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం. ఇది ప్రాణాన్ని తీసేస్తుంది. నీవు ఈ సృష్టిని నమ్ముకున్నంత వరకు నీకేం నష్టం ఉండదు. ఇప్పుడు నిన్ను పిచ్చోడు అన్నవాడే రేపు నీకు దండం కూడా పెట్టొచ్చు. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించరాదు. ప్రతి నదికి ఒక మలుపులా ప్రతి జీవితానికి ఒక గెలుపు ఉంటుంది. మనుషులు నీతో మంచిగా ఉన్నప్పుడు నీ మంచి కోరుకుంటారో లేదో తెలియదు, కానీ నీతో విభేదాలు వస్తే మాత్రం నీ చెడు మాత్రమే కోరుకుంటారు. మనుషుల మీద, ప్రదేశాల మీద అభిమానాన్ని పెంచుకోవడం నీ ఎదుగుదలకు పెద్ద ఆటంకం అవుతుంది. వయసుతో పాటు దేనిని ఎంతవరకు తీసుకోవాలో అనే జ్ఞానం కూడా పెరగాలి. తప్పు చేసి క్షమించమని దేవుడిని అడిగినప్పుడు దేవుడు క్షమించి మనం చేసిన తప్పుని అప్పుడే మరచిపోతారు. కానీ మనుషులు మాత్రం అస్సలు మర్చిపోరు. దాన్ని గుచ్చి మరీ బాధ పెడతారు. ఎవరో ఏదో అన్నారని ఎవరినో చూసి ఇంకెవరినో అనుసరిస్తూ లక్ష్యం పెట్టుకోవడం కాదు. నీ సొంతంగా ఆలోచించి నీ జీవిత లక్ష్యం నిర్దేశించుకోవాలి. విహంగ వీక్షణం చేయాలి. నీవు విజయం సాధించాక నీతో నడిచే వాళ్ళకంటే నీ గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో. పొగడ్త కంటే విమర్శే విలువైనది. కళ్ళకు కమ్మిన పొరలను తొలగించి మన లోపాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. నీవు చూసేవి, నీవు వినేవి అన్నీ నిజాలు కావు. ఒకరు తప్పించుకోవడానికి ఇంకొకరిని బలి చేసే రోజులివి. జాగ్రత్త. ఆస్తిని 7 తరాలకు అందివ్వలేకపోయినా సద్గుణాలను 1 తరానికి అందివ్వండి. అది 7 తరాలకు నిలిచి ఉంటుంది. చుట్టూ ఉన్న జనాలు దిగజారుతున్నప్పుడు నీ విలువలతో నువ్వు నిలబడితే చాలు. నువ్వు చాలా ఎత్తులో ఉంటావు వాళ్ళకంటే. నీవు అహంకారులను ప్రశ్నలు అడగవద్దు. మూర్ఖులకు సమాధానము చెప్పవద్దు. నీకు 2 ప్రమాదమే. ఇద్దరికీ మౌనమే సమాధానం. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకో. ఏమీ తెలియని జంతువులు విశ్వాసంగా ఉంటున్నాయి, కానీ అన్నీ తెలిసిన మనుషులు మాత్రం నమ్మించి నట్టేట ముంచుతున్నారు. ఒక స్త్రీ ప్రేమలో ఉన్నప్పుడు చాలా తెలివిగా ఉంటుంది. ఒక మగవాడు ప్రేమలో ఉన్నప్పుడు తన తెలివిని కోల్పోతాడు.